ooh la 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 ooh la 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 ooh la 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 ooh la 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 la. మాటి మాటికి అద్దం ముందుకెళ్తున్నావు, నీలో నువ్వే చూసుకొని మురిసిపోతున్నావు, చాలాసార్లు ఫోన్ చెక్ చేస్తున్నావు. కొంపతీసి లవ్లో కని పడ్డావా ఏంటి? లవ్వా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? కొంప తీసేమన్నా అట్టయిందా? అమృత, అమృత, కోపం వచ్చిందంటే కొంప తీసి. అమృత, బావా ఇంట్లో ఆంటీ లేదా? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని డైరెక్ట్గా ఇంటికి రమ్మని చెప్పావు. లేదురా, ఏదో ఫంక్షన్ ఉందని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అవునా? ఆంటీ ఈ మధ్య వ్రతాల పూజలు కూడా మొదలెట్టిందా? లేదురా, ఫంక్షన్కి అమ్మాయిలు వస్తారు కదా, వాళ్ళలో ఎవరొకరిని చూసి నాకు సెట్ చేయడానికి వెళ్ళింది. అలా అయితే మనం ఎక్కడెందుకు? అక్కడికి వెళ్తే కలరింగ్ ఉంటుంది కదా. పువ్వుల్ని అమ్మాయిని చూడమని చెప్పి మా బాబాయ్ చెప్పాడు, కళ్ళకి మంచిదని. బాబాయా? నాకు తెలియని బాబాయ్ ఎవర్రా? కళ్ళు పోతాయి, రాజేంద్ర ప్రసాద్ బాబాయ్ జోలాలో చెప్పాడు కదా. రేయ్, నేనేదో చెప్దామని పిలిస్తే నువ్వేదో సోది చెప్తావేంటి? సరే అయితే డైరెక్ట్గా పాయింట్కి రా. అమృతకి నేను తను లవ్ చేస్తున్నానని చెప్పేశారా? పనిలో పని వాళ్ళ ఫ్రెండ్ కూడా లవ్ చేస్తానని చెప్పాల్సిందిగా. అమ్మో, నేను చెప్పేది వినట్లేదని కొట్టాను. సరే అయితే ఇంతకీ తమ ప్రేమని తెలిపాక తమ ప్రాణసఖి అమృత గారి రియాక్షన్ ఏంటో? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందిరా. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందా? ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయిందా? అసలు ఏమీ మాట్లాడలేదు. కొంపతీసి నువ్వు అండర్ కవర్ కాదని చెప్పేసావా? నేనెందుకు చెప్తారా, పిచ్చా నాకేమన్నా? అలా అయితే ఏం మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు. రామలా చెప్పగానే ఏం చెప్పాలో తెలియక వచ్చేసానే. ఇష్టం ఉండి చెప్పలేక వచ్చేసావా, లేదా ఇష్టం లేదని చెప్పలేక వచ్చేసావా? కనీసం ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదే. ఇష్టం అంటే ఇష్టంలాగే అనిపిస్తుంది, కానీ ప్రతాప్తోనూ నాన్నతోనూ నా మనసులో ఎవరు లేరని చెప్పాను కదా. కానీ ఇప్పుడు వాళ్ళకి నా మనసులో రామున్నాడన్న విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అన్న కన్ఫ్యూజనే ఎక్కువగా ఉంది. ఇది నీ లైఫ్, నీకు నచ్చింది నువ్వు చేయి. అబ్బా, నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? నేను రామ్కే ఓటేస్తా. ఎందుకు? నీ గురించి అన్నీ తెలుసుకొని క్యాలిక్యులేషన్స్ వేసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ప్రతాప్ కన్నా నీ గురించి ఏమీ తెలియకుండా నిన్ను నిన్నుగా ఇష్టపడి నీ కోసం, నీ అడ్రస్ కోసం ఇంతలా వెతికిన రాములోనే నాకు నిజమైన ప్రేమ కనిపిస్తుంది. మీ డాడీకి ప్రతాప్నే చేసుకుంటానని చెప్పి ఇప్పుడు డిసిషన్ మార్చుకుంటే అనుకోవచ్చు, అయినా ఇంకేం చెప్పలేదు కదే. చెప్పలేదు. మీ డాడీ నీకు ఒక మ్యాచ్ ఫిక్స్ చేశాక నీ లైఫ్లో ఇంకొకడు వచ్చి నీ మనసుకి నచ్చుతున్నాడంటే అది డెస్టినీ కదా. సో ఫాలో యువర్ హార్ట్. రే బాబీ, అమృత కాల్ చేస్తుందిరా. మరి చూస్తావే, ఎత్తు. అమృత, ఐమ్ రియల్లీ సారీ. అసలు నిన్ను హర్ట్ చేయాలి. మీ ఇంట్లో మన పెళ్లి కొప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏంటి ఏమన్నా ఇప్పుడు? మీ ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఏం చేస్తావన్నా. బూతులు తిడుతుందా? నీ అప్ప, మీ ఇంట్లో పెళ్లి కొప్పుకోకపోతే ఏం చేస్తావని అడుగుతుందిరా. లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతాను చెప్పు. నేను లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండిపోతానని మా బాబీ గారు చెప్పమన్నాడు, కానీ నేను అలా కాదు. మీకు పెళ్లి అయిపోయాక ఏం చేస్తాం? ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా. కర్మ. హలో అమృత గారు, ఏదో ఒకటి చెప్పండి, ఇక్కడ నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఐఎమ్ ఇంప్రెస్డ్. లైఫ్ లాంగ్ నా గురించి ఆలోచిస్తూ సింగిల్గా ఉండిపోతాను అని చెప్పుంటే కనుక కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్ చేసి ఉండేదాన్ని. లవ్ వర్కౌట్ అవ్వకపోతే లైఫ్ని, కెరియర్ని రూయిన్ చేసుకుని సూసైడ్ చేసుకునే వాళ్ళ కాకుండా నా లైఫ్ నేను చూసుకుంటాను అన్న మీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. ఇవన్నీ కాదండి, ఇంతకీ నేను మీకు ఓకేనా కాదా ముందే చెప్పండి. లవ్ యూ. లవ్ యూ టూ. రే బాబిగా, అమృత ఒప్పేసుకుంది. నాకు తెలుసు నువ్వు వర్కౌట్ చేసేస్తావని. ఇంకెందుకు, మేఘాల్లో తేలిపోతాడని చెప్పు, ఇంక దూసుకెళ్ళిపో. అంతే అంతే. నిన్ను చూసి మై మరిచానను నేనే మరిచేలా, నన్ను చేరే నీ శ్వాసే నువ్వు వదిలిన నిమిషాన
ఉదయించే ప్రతి ఉదయం నీ కోసం అనిపించేలా మునుపెన్నడు చూడని విధముగా లోకం కొత్తగా చూసా ప్రేమే కాదా ఈ వింత ఇక నువ్వేలే నా జంట ఇది కలయా కలవరమా అనుమానం కలుగుతూ ఉందే ప్రతి నిమిషం నీ తలపే కదిలిస్తుంటే నిన్ను చూస్తూ అడుగేస్తూ తడబడుతూ త్వరపడుతున్నా సడి చేసే నీ హృదయం చేరాలంటూ నిన్ను చూసి మైమరచానను నేనే మరిచేలా నన్ను చేరే నీ శ్వాసే నువ్వు వదిలిన నిమిషానా హలో సరిత, హా, చెప్పండి. అమృతకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది తనకి కనుక్కోవా? హా, ఓకే. హలో సరిత, నా కాల్కు లిఫ్ట్ చేయట్లేదు. అంకుల్కి కూడా చేసా, ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు. సరే హలో అమృత, ఏమైంది నీకు? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం ఫీవర్గా ఉంటే టాబ్లెట్ వేసుకొని పడుకున్నా. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల చూసుకోలా. లేచి చూస్తే నీ మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉన్నాయి. ఏంటి నీ మెసేజెస్ కాల్స్? మిస్ అయ్యాను, అందుకే అన్నిసార్లు కాల్ చేశాను, మెసేజ్ చేశాను. అది సర్లే, ఇప్పుడు నీ ఫీవర్ ఎలా ఉంది? తగ్గిందా? టాబ్లెట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు పర్లేదు. కొంచెం నీరసంగా ఉందంతే. హాస్పిటల్ కన్నా వెళ్ళాల్సింది. ఏమన్నా తినలేకపోయావా? చేసుకునే ఓపిక లేదు. నువ్వే చేయాలా? ఇంట్లో వాళ్ళని అడిగితే చేసి పెడతారు కదా. ఇంట్లో ఎవ్వరు లేరు. ఆయా వాళ్ళ మనవరాలు పెళ్ళని ఊరెళ్ళింది. నాన్న ఏదో పని మీద తాతయ్య వాళ్ళ ఊరెళ్ళారు. ఈవినింగ్ వచ్చేస్తారు. అవునా? ఉమ్. ఇంట్లో ఎవరు లేరు కదా, ఓసారి వచ్చి చూసి వెళ్ళిపోతాను ప్లీజ్. ఆయా లేదని నాన్న వేరే వాళ్ళని పనిలో పెట్టారు. కాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోపు వచ్చి వెళ్ళిపోతాలే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కాదనుకు. పని మనిషి వచ్చినట్టుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. అమృత, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు కనిపిస్తావేమని ఇంటి చుట్టే తిరుగుతున్నాను. ఇంట్లో ఎవరు లేరన్నావు కాబట్టి ఆగలేక వచ్చేసాను. యూర్ క్రేజీ. సరే కానీ ఇంతకీ తిన్నావేమన్నా? పద, యాపిల్ తిందు. పద. మా అమ్మ కూడా ఇలాగే తినిపించేది. నువ్వు కూడా మా అమ్మలాగే చూసుకుంటున్నావు. అవునా? మీ అమ్మగారే మా అమ్మాయిని బాగా చూసుకో బాబు అని నన్ను పంపించారు. తిను. హలో, ఏమ్మా, అంతా బాగానే ఉంది కదా? సరిత మిస్డ్ కాల్ ఉంటే కాల్ బ్యాక్ చేశాను. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదని నాకు చేసింది. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసావా? తింటున్నా నాన్న, తింటున్నా. వాయిస్ ఏంటి అలా ఉంది? ఒంట్లో బాగాలేదా? కొంచెం ఫీవర్గా ఉంది నాన్న, టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయింది. జాగ్రత్త, నేను పని అవగానే స్టార్ట్ అయిపోతాను. సరే సరే నాన్న. ఉంటానమ్మా. ఏ నువ్వు?
మాట్లాడుకున్న తారీఖు గుర్తుపడుతున్నాను. ఎందుకు? పెళ్ళయ్యాక వచ్చే కష్టాలు గుర్తు చేయడానికి. హే చూస్తున్నా కదా. నిన్నొకటి అడుగుతా, ఆన్సర్ చెప్తావా? సరే చెప్పు. మన పెళ్ళయ్యాక రోజు నాతో ఇలానే గొడవ పడతావా? నేనా? చెప్పనా? నువ్వు మరీ ప్రేమ చూపించేస్తున్నావు, నీ ప్రేమతో నన్ను బోరు కొట్టిచ్చేస్తున్నావు అని అన్నావు అనుకో, అప్పుడు గొడవ పడతాను. అంటే నిజంగా గొడవ పడమంటావా? పెళ్ళాక నిజంగా గొడవ పడతా మరి. సరే మూవీ పెట్టు ఫస్ట్. ఎవరో పెళ్లి కొడుతున్నట్టున్నారు. ఓ, పని వాళ్ళు వచ్చేసారనుకుంటా. అయ్యో ప్రతాప్, ఇప్పుడు నిన్ను నన్ను చూశాడంటే పెంట పెంట అయిపోద్ది. నాన్నకు తెలిస్తే అస్సలు బాగోదు. కూల్, కంగారు పడక. ముందా ఫోన్ సైలెంట్లో పెట్టు. కొట్టి కొట్టి వాడి వెళ్ళిపోతాడు. ప్రతాప్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి నేను ఇంట్లో లేను, బయటికి వెళ్ళానని చెప్పు. అబద్ధం చెప్పాలా? పోనీ ఫోన్ ఇటీ, నేను చెప్తా. వద్దు, నేనే చెప్తా. హలో ప్రతాప్. హాయ్, ఇందాక అంకుల్ కాల్ చేసి నీకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఒక్కదానే ఉన్నావు, వీలైతే ఇంటికెళ్ళి నీ కంపెనీ ఇమ్మని చెప్పారు. అదే బెల్లు కొడుతుంటే ఎవరూ తీయట్లేదు. సరే నువ్వు ఉన్నావా లేదా అని కాల్ చేశాను. ఇంట్లో బోర్ కొడుతుందని నేను సరిత బయటకు వచ్చాము. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత కాల్ చేయి. ఓకే సరే సరే, బాయ్, టేక్ కేర్. అందుకే అప్పుడప్పుడు అబద్ధం చెప్తే మనకి ఇలా రిలాక్స్గా ఉంటుంది. చాలే ఆప్ ఇంకా. మళ్ళీ కాలింగ్ బెల్. చూడెవరో. హే, నీ ఫ్రెండ్ సరిత, పద. ఏంటి మాకి సర్ప్రైజ్? నువ్వు ముందు లోపలికి రా, చెప్తాను. ఓకే సరే నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. బాబీ గడి వెయిట్ చేస్తుంటాడు. బాయ్. సరే బాయ్. బాయ్ బాయ్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్, కడుపుతో ఉన్న మా అమ్మాయిని వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు సార్. మీరే ఏదో ఒక న్యాయం చేయాలి సార్. నెల నెల రూపాయి దాచుకుని చీటీ కడితే వాడు నన్ను మోసం చేసి డబ్బులు లేవు గిబ్బులు లేవు అని గెంటేశాడు సార్. మీరే నాకు న్యాయం చేయాలి సార్. అది కాదండి సార్, నేను బిల్డర్ని. అప్పు చేసి కొనుక్కున్న స్థలాన్ని కబ్జా చేసి సగం ప్లాట్స్ తనకి ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు సార్. ఏంటో ఇది? బాధితులరా. బాధితులైతే ఇంటికి తీసుకుని రావాలా? ఒంట్లో సమస్యలుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంట్లో సమస్యలుంటే పోలీసుల దగ్గరికి కదా వస్తారు. త్రాసలాపు. నువ్వు పోలీస్ జీబులోంచి దిగటం చూసిన వీళ్ళందరూ వాళ్ళ సమస్యలతో నా దగ్గరికి వచ్చారా. అందులో జెన్యూన్ గా అనిపించినవి నీ దాకా తీసుకొచ్చాను. ఏం చేయమంటావు చెప్పు. సరే, మీకు విషయం తెలిసింది కాబట్టి చెప్తున్నాను. నేను నార్మల్ పోలీసులో హెల్ప్ చేయడం అవ్వదు. మీ కంప్లైంట్స్ అన్నీ పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. సిఐతో నేను పర్సనల్గా మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయమని చెప్తాను. వెళ్ళండి. అమ్మో, నువ్వు ఇలా ఇంట్లో సెటిల్మెంట్లు చేస్తున్నావు తెలిస్తే డిపార్ట్మెంట్లో నా పరువు పోతుంది, ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. ఏంటో గొప్ప ఉద్యోగం చేస్తున్నా కూడా నాకు గొప్పలు చెప్పుకోవడానికి లేదు. ఏమైంది బా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదేరా, అమ్మతోనూ అమృత్తోనూ అండర్ కవర్ కాప్ అని చెప్పాను కదా, చాలా గిల్టీగా ఉంది. సడన్ గా ఏమైందిరా? ఏమైందా? అమ్మ ఇంట్లోనే సెటిల్మెంట్లు మొదలుపెట్టింది. అత్తా కోడళ్ళ ఇష్యూ నుంచి అప్పులకు కొట్టిన ఇష్యూ దాకా, కబ్జాల నుంచి కాంట్రాక్ట్ ఇష్యూల దాకా అన్ని ఇంట్లోనే మొదలెట్టింది. అనుకున్నాను ఇలాంటివి జరుగుతాయని. ఆయన ఇప్పుడు ఏం కొంపలు అంటుకోలేదుగా. ఇప్పుడు అంటుకోలేదులే, కానీ అమ్మకి అమృతకి నేను పోలీస్ కాదని తెలిస్తే ఏముంది, అమ్మ నీతో మాట్లాడదు, అమృతేమని మొహం చూడదు. ఏం చేయాలరా, నాకేం అర్థం కావట్లేదు. బావా, మెల్లగా ఇద్దరికి నిజం చెప్పేసి. స్టార్టింగ్లో బాధపడ్డా నిజాయితీగా నిజం చెప్పామని వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంతే అంటావా? అంతే బావా. ఆలోచిస్తే పనులు, ఆచరిస్తే పనులు అవుతాయి. బావా,
ఇది మార్నింగ్ ఫేస్బుక్ లో కొటేషన్ బాగుందని వాడేసా. నీ బావా వద్దు మింగే. మింగే అంటే ఆ మింగే కాదు, బూతులు మింగే అని. పని చూసుకో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒక కేసు పెట్టి వాడిని లోపలేసేసే, జన్మలో బయటకు రాకూడదు. వద్దొద్దు, ఇన్ఫ్లుయెన్స్ వాడి బయటకు వచ్చేస్తాడు. కూల్. ఎన్కౌంటర్ చేసే. అరే కూల్ అవ్వు. వాడికి అదే కరెక్ట్. అరే కూల్ అవ్వు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ముందేలా కూర్చో. నా కజిన్ని దాని బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు. పిచ్చిది, సూసైడ్ అటెంప్ట్ చేసింది. దాని అదృష్టం బాగుండి దానికి ఏం కాలేదు. మోసం చేశాడంటే తనతో తిరిగి పెళ్లి చేసుకొని అన్నాడా? చేసుకుంటా అన్నాడు. మరి ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ అని పెట్టుకున్నాడా? కాదు, వాడన్నీ దానికి అబద్ధాలే చెప్పాడు. అబద్ధాలు చెప్పాడా? ఏమని? వాడికి జాబ్ లేకపోయినా ఉందని, ఊరంతా అప్పులు చేసి వాడికి చాలా ఆస్తుందని అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. అబద్ధాలు చెప్పాడని మరీ ఇంత కోపం? మరి నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా నిజం దాచేవాళ్ళన్నా అసహ్యమని నీకు తెలుసు కదా. ఈ సిచ్యువేషన్లో నిజం చెప్పానంటే నన్ను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసేస్తుంది. అమ్మో. ఏంటి ఏం మాట్లాడావు? అంటే ప్రాబ్లం నేను సాల్వ్ చేయొచ్చు. అండర్ కవర్ ఆపరేషన్లో ఉన్నాను కదా, నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే బాగోదు. మా సీఏకి చెప్తాను, మీ కజిన్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పు. చెత్తదవా, నా కజిన్ ప్లేస్లో నేనుంటేనా సూసైడ్ అటెంప్ట్ కాదు, నేనే వాడిని మర్డర్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ చంపడాలు అవి ఎందుకులే బంగారం. ఇప్పుడు తను బతికింది కదా, వాడు ఎలాంటి వాడో పెళ్లికి ముందే తెలిసింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదేలే. అవును, ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రమ్మను. నా కజిన్ గోలలో పడి అడగడం మర్చిపోయా. ఏంటది? అదా, అది అది నిన్ను బాగా మిస్ అయ్యాను, చూడాలనుందంటే రావేమో అని ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రమ్మన్నాను. ప్లీజ్ సరదాకి కూడా ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పకు. నాకు మాత్రం నేను కలవాలని ఉండదా? కుదిరితే రాకుండా ఉంటానా చెప్పు? సారీ, ఇదే లాస్ట్ టైం. సారీ. ఏమనుకోకు. మా ఓ ఇక్కడున్నావా? ఏముండేవేంటి? బాగా ఆకలేస్తుంది. మా ఏంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉన్నాన్రా. మన పక్కింటి పరందామయ్య గారి అబ్బాయి ఆ పండుగడు చేసిన పని గురించి ఆలోచిస్తేనే ఏదోలా ఉంది. ఏం చేశాడే? మంచి ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి ఎంగేజ్మెంట్ చేసుకున్నారా? తీరా అది అబద్ధమని తెలిసాక ఆ అమ్మాయి తరపు వాళ్ళు గొడవ చేశారంట. మంచినీళ్ళు తాగు. కొడుక్కి ఉద్యోగం లేదన్న విషయం ఆ తల్లిదండ్రులకు కూడా తెలీదు. చివరికి ఆ పండుగడు అమ్మా నాన్నల్ని కూడా మోసం చేశాడ్రా. పోన్లేవే, వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏమో మనకేం తెలుసు, వదిలే. ఛీ, నువ్వు వాణ్ణి వెనకేసుకొస్తున్నావేంట్రా? వాడు చేసిన పని వల్ల వాళ్ళ అమ్మా నాన్నకు ఒక పక్క బాధ, మరో పక్క అవమానం. సర్లే, దానికి మనమేం చేస్తాం? ఏం చేయలేం కదా. అమ్మాయి తరపు వాళ్ళొచ్చి మీ కొడుకు పోలీస్ ఆఫీసర్ కదా, మాకు న్యాయం చెయ్యండి అని అడిగారురా. నేనే కేసులవి వద్దని సర్ది చెప్పి పంపించేశాను. మంచి పని చేసావు. ఏం మంచో ఏంటో. పరందామయ్య గారిని వాళ్ళ ఆవిడ్ని ఓదార్చడానికి వెళ్తే వాళ్ళేమన్నారో తెలుసా? ఇదే పని మీ అబ్బాయి చేస్తే మీకెలా ఉంటుంది అని అడిగారు. ఆ మాటకే నా మనసంతా ఏదోలా అయిపోయిందిరా. వాళ్ల ప్లేస్లో నేనుంటే ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేదాన్ని. ఏంటా మాటలు? ఏదో మాట వరుస కన్నాలేరా. నీలాంటి బంగారమైన కొడుకులుంటే ఏ తల్లిదండ్రులైనా ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి చెప్పు? నువ్వు భోంచే. కొంచెం కూరేనా? వద్దు. ఇదే పని మీ అబ్బాయి చేస్తే మీకెలా ఉంటుంది అని అడిగారు. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా నిజం దాచేవాళ్ళన్నా అసహ్యమని నీకు తెలుసు కదా.